హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హేమ అండ్ అదే వ్లాగ్స్. సో టుడే వ్లాగ్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ అయితే షూట్ చేస్తాను. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇదైతే నైట్ అంతా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాం కాబట్టి మార్నింగ్ లేవగానే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, లేదంటే అంతా హడావిడిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మా బేబీ అయితే ఏడ్చుకుంటూ వస్తుంది. నేను లేచి ఏదైనా చేద్దామంటే తను ఇంకా లేచి ఏడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే అక్కడ తను అల్లరి చేస్తూనే ఉంది. సో ఇక్కడ చూడండి, ఇంకా మార్నింగ్ అంతా ఊడ్చేసుకొని తుడిచేసుకొని ఇంకా నెక్స్ట్ పూజ చేయాలి. బయట కూడా ఇంకా ఊడ్చిన తుడవాలి. సో అంతా క్లీన్ అయిపోయాక మళ్ళీ చూపిస్తాను. ఇదైతే నైట్ అన్నం ఉంది కొంచెం, దాన్ని అయితే లెమన్ రైస్ చేయాలి. ఇంకా పూజ అయిపోయాక మళ్ళీ మా పాపని పడుకోబెట్టేసి వచ్చాను, కొద్దిసేపు మళ్ళీ వచ్చింది. సో ఇప్పుడైతే నా స్నానం అయిపోయింది. ఇంకా పూజకి రెడీ చేస్తుంటే ఇంకా మా పాప లేచింది. సో తనైతే కొద్దిసేపు ఎత్తుకొని మళ్ళీ అక్కడ పెట్టేసి బెడ్ పైన పడుకోబెట్టా హాల్లో. ఇంకా పొద్దున్నే తను ఇంకా అల్లరి చేస్తుంది. ఇంకా కొంచెం తొందర లేస్తే నిద్ర కోసం ఏడుస్తూ ఉంటుంది. సో ఇంకా ఇప్పుడైతే పూజ రెడీ చేస్తున్నాను. ఇంకా నిన్న పెట్టిన పూలన్నీ తీసేసి ఇంకా ఈరోజు అంతా కొంచెం ప్లేట్స్ అవి తీసి కడిగేసి మళ్ళీ పెట్టుకుంటాను. ఇంకా డైలీ రొటీన్ వ్లాగ్స్ అంటే ఇంకా ఇవే ఉంటాయి కదా. నా వ్లాగ్స్ అయితే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వెంబడే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పాప వచ్చి ఇంకా నేను కూడా చేస్తూ ఉంది. ఇంకా తను రోజంతా ఇంకా అల్లరి చేసి, ఇంకా పిల్లలు ఉన్నాక అంతే కదా, అందరు పేరెంట్స్ మామ్స్ అంతా ఇంట్లో ఇలానే ఉంటుంది. ఇంకా పూజ పొద్దున్నే అయిపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంకా చాలా రోజులైంది అసలు లేట్గానే లేచి లేట్గా అవుతుంది పని అంతా. ఇంకా ఇప్పుడైతే తొందరగా లేచి చేసుకుందామని ఇంకా లేచి చేస్తున్నాను. సో ఇప్పుడైతే రైస్ ఉంది కదా, దాన్ని అయితే లెమన్ రైస్ చేసేస్తాను ఇంకా టిఫిన్కి. ఇవైతే వేడినీళ్ళు హనీ వాటర్ వేసైతే హనీ వేసుకొని తాగిస్తున్నాం, కొంచెం లెమన్ కూడా వేసుకొని. మా పాప ఇంకేదో ఒకటి అక్కడ మాట్లాడుకుంటూ ఉంది, నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. తను పడుకున్నప్పుడు చేద్దామంటే అస్సలు పడుకోదు, తను ఇంకా ఆడుతూనే ఉంటుంది. సో ఇక్కడైతే ఇంకా పాపది స్నానం అయిపోయింది. మా వారైతే టిఫిన్ చేసి వెళ్ళిపోయారు ఆఫీస్కి. ఇంకా నెక్స్ట్ మా పాపకు కూడా స్నానం చేపిస్తే ఇంకా తనైతే నేను కూడా పూజ చేస్తా అని చెప్పేసి అన్నది. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా చేస్తూ ఉంది. ఇంకా తనకైతే తినిపించేస్తాను. ఇదైతే తిన్న తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. మామూలుగా రసం పెట్టేసి ఒక సైడ్ రైస్ అయితే పెట్టేశాను. ఇంక ఇప్పుడు టిఫిన్ ప్లేట్స్ అవన్నీ కడగాలి. ఇంకా మా పాప ఇక్కడంతా తోమిన గిన్నెలన్నీ తీసుకువెళ్ళి ఆడుతూ ఉంటుంది. ఇంకా అక్కడ పెడితే అవన్నీ తీస్తుందని చెప్పేసి ఇక్కడైతే పెట్టేశాను, తనకు అందకుండా. అన్నీ పడేసుకుంటూ అన్నీ చేస్తూ ఆడుతూనే ఉంటుంది. ఇంకా తను కొంచెం ఏది చేసినా తర్వాత సదురుకోవచ్చు అని చెప్పేసి వదిలేస్తాను, ఎందుకంటే నా వంట అయితే అవ్వాలి కదా. ఇంకా ఎవరైనా ఉంటే పట్టుకుంటే పని ఈజీగా అవుతుంది, కానీ ఎవ్వరు లేరు కాబట్టి ఇంకా అలా మేనేజ్ చేసుకుంటూ వంట అయితే చేసుకోవాలి. అల్లరంటే ఇంకా తను నచ్చింది ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా ఇలాంటివి అయితే చూస్తూ ఉంటాను నేను, అంటే కింద పడిపోవడం ఏమైనా ఉంటుంది కదా. ఇంకా తన్ని చూసుకుంటూ నేనైతే వంట చేస్తాను. ఇక్కడైతే ఇంకా ఇది గోరుచిక్కుడుకాయ అంటారు కదా, గోరుచిక్కుడుకాయ ఇంకా అవి తీసి ఇక్కడ చూడు గ్లాసు గిన్నె పెట్టి ఇంకా వాటర్ ఇవన్నీ ఏడుస్తూ ఉంటుంది. ఎప్పుడు వాటర్తో ఆడదామని చూస్తుంది. ఇక్కడ చూసారా, గిన్నెలు అయితే కడిగేసాను. ఇంకా నెక్స్ట్ చారు పోపు పెడుతున్నాను ఒక సైడ్ ఏమో గోకరకాయలు ఉడికి పెడుతున్నాను. ఇక్కడేమో వాటర్ ఇవ్వు అంటే ఇంకా కొన్ని వాటర్స్ తీసుకెళ్ళి ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా తను అక్కడ టేబుల్ మీద పెట్టుకొని ఒక గ్లాసు, ఒక గిన్నె, ఒక స్పూను అన్నీ తీసుకొని ఆడుకుంటూ ఉంటుంది. అదేంటంటే
ఇలా ఆడుకుంటే ఏం కాదు, కానీ ఒక్కొక్కసారి కింద అంతా పడేసి జారిపోతూ ఉంటుంది చూడకుండా. అందుకే నేను చూసి ఇంకా మ్యాట్స్ వేస్తూ ఉంటాను తన దగ్గర. ఇంకా అయినా ఇంకా వాళ్ళు అల్లరి చేస్తూనే ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం కదా. ఇల్లంతా మొత్తం చిందర వందర చేసేసింది. ఇంకా నా వంట అయిపోయాక ఇదంతా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని తనకైతే తినిపిస్తాను ఇంకా మధ్యాహ్నం లంచ్. సో చూసారు కదా, ఇక్కడ ఇవన్నీ అందేస్తాయి, ఇవన్నీ తీస్తుంది, అన్నీ తీసేసి మూతలు తీసి కూడా పడేస్తుంది. ఇక్కడ చూడండి, ఇంకా నేను ఏ అంటే అక్కడ పెట్టేస్తుంది. ఇక్కడైతే తనకి ఈరోజైతే అన్నము రసం పెట్టేద్దామని సపరేట్గా ఏం చేయలేదు. అన్నము రసం అయితే తినేస్తుంది. ఇక్కడ గోకరకాయ ఫ్రై అయితే అయిపోయింది, రసం కూడా అయిపోయింది, అన్నం కూడా అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఇంకా తనకైతే ఇంకా తినిపించేస్తా. ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్ 12 అయింది. ఇంకా 12కి స్టార్ట్ చేసి తనకి ఒక 30 మినిట్స్ ఇలా తింటుంది. తినేస్తే చూడండి ఇక్కడ మొత్తం వంపేసింది. నేను అటు సైడ్ చూసేలోపు ఇటు సైడ్ అంతా వంపేసింది. ఇది జీలకర్ర ఆవాల బాక్స్. ఇంకా అన్నీ తీస్తుంది, అన్నీ అలానే పడేస్తూ ఉంటుంది. కింద మొత్తం పడేసింది చూసారా. మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఏది వద్దంటే అదే చేస్తుంది. ఇంకా మధ్యాహ్నం అలా అయిపోయింది. కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా పడుకొని లేచాక తనకైతే ఈరోజు ఏం చేయాలా అని అర్థం కాక ఇంకా స్నాక్స్ టైం లాగా ఒక ఆమ్లెట్ అయితే వేస్తే తినేస్తుంది. ఇదైతే మధ్యాహ్నం గిన్నెలు. ఇప్పుడు అన్నీ ఒకసారి వంట చేసుకుంటూ కడిగేస్తా. ఇంకా నైట్కి ఏముంటుంది, నైట్ అంటే ఏం వంట ఎక్కువ ఏముండదు, ఎందుకంటే మార్నింగ్ రసము కర్రీ అలానే ఉంటాయి కాబట్టి ఒక్క రైసే పెట్టేస్తా. సో అందుకే నేను నైట్ వరకు అయితే బ్లాగ్ తీయట్లేదు. ఇంకా ఇంతే. ఇదైతే ఆమ్లెట్ పాపకి. ఇంకా కూర్చొని దానికి తినిపిస్తా. ఇంకా ఇప్పుడు ఎగ్జాక్ట్ 6 అయింది. 6కి తినిపిస్తా. ఒక 10-20 మినిట్స్ తింటుంది మెల్లగా. తర్వాత ఇంకా మా వారు వస్తే ఇంకా మేమిద్దరం ఏదో ఒక స్నాక్స్ అయితే తింటాం. ఆల్రెడీ చేసినవి కొన్ని మురుకులు అవి ఇవి ఉన్నాయి, అవి తినేస్తాం స్నాక్స్ లాగా. సో థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.